హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్ టైమ్స్లో నేను ఒకటి ర్యాపిడో బుక్ చేసుకొని ఇట్లు మాదాపూర్ వెళ్తున్నప్పుడు ఒక భయ్యాని అడిగా, భయ్యా ఏం చేస్తున్నావు నువ్వు ర్యాపిడో చేసుకుంటూ, ఏం చదువుకున్నావు అని అడిగా. అన్న నేను బీటెక్ అయిపోయిందన్న, అది 2023లో అయిపోయింది అన్నాడు. మరి ఏం చేసావు ఈ 2 ఇయర్స్, అరౌండ్ 2 ఇయర్స్ అవుతుంది కదా, ఏం చేసావు అని అడిగారు. అన్న ఏం చేయలేదన్న, నేను సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, నౌకరీలో వాటిలో పోర్టల్ అప్లోడ్ చేశాను, చూశాను, కానీ ఏం కాల్స్ రావట్లేదు. నాకు కొద్దిగా ఫైనాన్షియల్ నీడ్ కోసం నేను ర్యాపిడో చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా అన్నాడు. ఓకే, బాగానే ఉంది. మరి ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నావు, ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అడిగాను. ఏం లేదు భయ్య, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాపిడో చేసుకుంటున్నాను, నైట్ టైం ప్రిపేర్ అవుతున్నాను అని అన్నాడు. అంటే ఎక్కడ చూసి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎవరైనా చెప్తున్నారా, లేకపోతే రియల్ టైం ఏమన్నా నువ్వు ఓన్గా ప్రిపేర్ అవుతున్నావా సెల్ఫ్ అని అడిగాను. సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నాను భయ్య, ఇట్లా యూట్యూబ్లో అది ఇది చూసుకుంటూ. మరి ఏమైనా కాల్స్ వచ్చాయంటే ఏమైనా కాల్స్ ఏం రాలేదు భయ్య, చూస్తున్నా మంచి ఎంఎన్సీ కంపెనీకి వెళ్దామని. ఎంఎన్సీ కంపెనీ ఎందుకు భయ్యా, ఇప్పుడు ఏదో కంపెనీ స్టార్టప్ కంపెనీ అయినా సరే ముందు నువ్వు కెరియర్ స్టార్ట్ చేయి. నీకు ఎంఎన్సీలోనే రావాలి, ఎంఎన్సీ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇలా ర్యాపిడో చేసుకుంటానంటే అది ఎప్పటికీ లైఫ్ అవ్వదు. ముందు మనం ఏంటంటే ఏదో ఒక కంపెనీలో సర్వే అవ్వడానికి ట్రై చేయండి. ఎంఎన్సీలోనే రావాలి అంటే ఇక నార్మల్ కంపెనీస్ ఇక అంటే పనికిరానట్ట, అంటే ఏంటి అన్నట్టు అని అడిగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు ఎంఎన్సీఏ టార్గెట్ పెట్టుకోండి, తప్పలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో అల్టిమేట్ గోల్ ఎంఎన్సీలోకి వెళ్ళి కెరియర్ మంచిగా సెటిల్ చేసుకోవాలని చూస్తారు. కానీ స్టార్టింగ్ ఎంఎన్సీ వచ్చే వరకు మనం ఏం కంపెనీలో ఎగ్జామ్ చేయమని చెప్పేసి ఇట్లా ఖాళీగా ర్యాపిడో చేసుకుంటూ ప్రిపేర్ అవుతుంటే అది గ్యాప్ పెరుగుతుంది తప్ప మీరు ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీలో జాయిన్ అవ్వండి, ఏదో ఒక కంపెనీ చిన్నదా పెద్దదా శాలరీ కూడా డజంట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి, సర్వే అవ్వండి, మీకు అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలిసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ ఎంఎన్సీ కంపెనీ ఈజీగా మీరు సర్వే అవ్వగలరు, ఈజీగా అవుతుంది. అంతేగాని డైరెక్ట్ ఎంఎన్సీలోకి వెళ్తానంటే ఎంఎన్సీలోంచి ఒక్కసారి మీరు బయటకు వచ్చారంటే మళ్ళీ వేరే కంపెనీలకి వెళ్ళాలంటే చాలా కష్టం, మీరు సర్వే అవ్వలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కంపెనీలో మీకు తెలుసుకోవాలి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ఎంఎన్సీలో ఎలా ఉంటుందని తెలుస్తుంది తప్ప డైరెక్ట్ ఎంఎన్సీ టార్గెట్ పెట్టుకొని అది వచ్చే వరకు చేయను అని చెప్తే అది కరెక్ట్ కాదు. బెటర్ ఏంటంటే మీరు ఏదో ఒకటి చిన్నదా పెద్దదా ఏదైనా జాబ్ ఏదో ఒక జాబ్లో సర్వే అవ్వండి, సర్వే అయితేనే మీకు తెలుస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.